రాష్ట్రంలో పలు పీసీసీ కమిటీలు నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసింది ఏఐసీసీ. రాజకీయ వ్యవహారాలు, సలహా, డీలిమిటేషన్ కమిటీలను ప్రకటించింది. అలాగే సంవిధాన్ బచావో కార్యక్రమం, డిసిప్లినరీ కమిటీ సభ్యులను నియమించింది ఏఐసీసీ. ఆయా కమిటీల్లో పలువురు మంత్రులు, ముఖ్య నేతలు ఉన్నారు. 22 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మీనాక్షి నటరాజ్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఇతర ముఖ్య నేతలకు చోటిచ్చారు. ఇక 15 మందితో అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ కమిటీలో మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, ఇతర సీనియర్ నేతలకు స్థానం కల్పించారు. సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ చైర్మన్ గా పి వినయ్ కుమార్ నియమించింది అధిష్టానం. సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీలో మరో 15 మందికి అవకాశం ఇచ్చింది. డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చైర్మన్ గా మల్లు రవిని నియమించింది అధిష్టానం. ఇక ఏఎన్ శ్యామ్మోహన్ కు వైస్ చైర్మన్ ఛాన్స్ ఇచ్చింది. నిరంజన్ రెడ్డి, కమలాకర్ రావు, జఫర్ జావేద్, జీవీ రామకృష్ణన్ను సభ్యులుగా నియమించింది. ఇక డీలిమిటేషన్ కమిటీ చైర్మన్ గా చల్లా వంశీచంద్రెడ్డిని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. మరో 6గురికి సభ్యులుగా ఛాన్స్ ఇచ్చింది.